సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే మరి గాలిలో దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న దేవుని ప్రజలందరికీ దేవుని ఆరాధన, దేవుని స్తుతి స్తోత్రం తెలుసుకున్నాం. ఆయన ప్రజలందరికీ శబ్ద తరంగం ద్వారా వింటున్న వారందరికీ దేవుని మాటలు విందాం. పరిశుద్ధ మా తండ్రి, నీకు స్తోత్రం వందనాలు తెలుస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభువు అర్పిస్తున్నాం. ఇతను దీవించండి, దేశాన్ని బాగు చేయండి, ప్రజలను బాగు చేయండి, సంఘాలను ఉజ్జీవపరచండి. ప్రార్థన పనులు, వాక్యోపదేశం, స్వార్థకులను కాచి కాపాడండి. ఆయన యుద్ధాలు, భూకంపాలు, జన నష్టము, శాంతి దయచేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నిధులను కాచి కాపాడండి. ఎక్స్పర్ట్స్ సంఘాలకు, స్వార్థకులను, సేవకులను కాపాడు దయచేయాల్సిందిగా ప్రార్థిస్తాం. పాటలు పాడేవారిని, పద్యాలు చెప్పేవారిని, మ్యూజిక్ సిస్టాన్ని దయచేయాల్సిందిగా ప్రార్థిస్తాం. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. మరి ఆదికాండం 28వ అధ్యాయము మరి ధ్యానించుకోబోతున్నాం. మరి ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కానాను కుమార్తెల్లో యువతిని వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనారంలో ఉన్న నీ తల్లి తండ్రి అయిన నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తె ఒకదాన్ని వివాహం చేసుకొనవలెను అతనికి ఆజ్ఞాపించాను. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములకు ఉన్నట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివై దేశంలో అనగా దేవుడు అబ్రహాముకు దేశమునకు నీకు స్వాస్థ్యంగా చేసినట్లు ఆయన నీకును నీతో కూడా ఉన్న నీ సంతానమునకు అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయను గాక అని అతని జీవించెను. యాకోబు పంపివేశను. అతడు పద్దనారంలో ఉన్న సిరియావాడగు బెతుయేలు కుమారుడగు యాకోబు ఏశావు తల్లి అయిన రిబ్కా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళి ఇస్సాకు యాకోబును దీవించి పద్దనారంలో పెళ్లి చేసుకొని వచ్చుటకు అతన్ని అక్కడికి పంపివెను. నీవు అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశంలో కుమార్తెల్లో యువతిని పెళ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించెను. అప్పుడు తన తండ్రి మాట విని పద్దనారంలో ఉన్న వెళ్ళిపోయానని ఏశావు తెలుసుకొనినప్పుడు మరి సోదరులారా, ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఇక్కడ కానాను స్త్రీలలో యువతిని కూడా నువ్వు వివాహం చేసుకునకూడదు. నువ్వు మరి నీ తల్లి అయిన సహోదరుడు లాబాను వద్దకు వెళ్ళాలి, అక్కడ మరి వివాహం చేసుకునాలి అని చెప్పాడు. కానాను స్త్రీలలో ఎవరిని కూడా నువ్వు వివాహం చేసుకునకూడదు. ఏశావు మరి అలా చేసి మరి మాకు ఎంతగానో బాధ కలుగజేసినాడు అనేసి తల్లిదండ్రులు ఎంతగానో రిబ్కా ఇస్సాకు ఎంతగానో బాధపడినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, తనకు ఒక గుణపాఠాన్ని నేర్చుకోవడానికి మరి అన్నను మోసం చేసినాడు, తండ్రిని మోసం చేసినాడు. తనకు ఒక గుణపాఠం నేర్చుకోవడానికి తను లాబాను వద్దకు వెళుతున్నట్టు మనం చూస్తున్నాం. తాను ఏదైతే చేశాడో, తండ్రిని మరి అన్నను మోసం చేశాడో, త్వరలోనే తాను మరి ఎంతగానో మరి అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు తను విత్తిందే తాను కోసే పంటగా గలతీ పత్రికలో మనం చూసినట్టు మరి మోసపోకుడి, దేవుడు వెక్రింపబడు, మనుషుడు ఏది విత్తునో అదే పంట కోయను. కాబట్టి అదే పంట కోయడానికి తాను కూడా వెళ్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి దేవుడు ఆయన తన బిడ్డలకు సహాయం చేసి నడిపించే దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం. కాబట్టి సరైన జీవితము మనిషికి అవసరమైనట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సరైన అవగాహన మనిషికి అవసరమైనది. కాబట్టి అబ్రహాము మరి అరామీయుడా లేకపోతే యూదుడా, మరి ఇజ్రాయేలుడు ఎందుకు కాలేకపోయినాడు అంటే ఇజ్రాయేల్ అనేది యాకోబు వరకు వస్తేనే తప్ప ఇజ్రాయేల్ అని పేరు రాదు. కాబట్టి మరి మిద్యాను వంశం నిలబెట్టినప్పటికీ తాను మిద్యానీయులు అని అబ్రహామును పిలవకూడదు. కాబట్టి అబ్రహాము
మరి ఇశ్రాయేలీయులు అని పిలవడానికి తనకు వాగ్దానం చేసినప్పటికీ యాకోబు ద్వారానే తనకు మరి వంశావళి, యాకోబు ద్వారానే ఇశ్రాయేల్ అని వంశమని తనకు పేరు పెట్టబడినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఇక్కడ మరి 8వ వచనంలో, ఇదిగో కనాను కుమార్తెలో తన తండ్రి అయిన ఇస్సాకు ఇష్టురాలకు కారని ఏశావు తెలుసుకున్నప్పుడు ఏశావు ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి తనకును భార్యగా అబ్రహామును కుమారుడైన ఇష్మాయిలుకు రాలైన నెబాతు కుమార్తె సహోదరి అయిన మహలతును పెళ్లి చేసుకొనెను. కాబట్టి ఇంకా ఆయనకు వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకమైన కార్యక్రమాలు మరి ఏశావు చేస్తూ వచ్చినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఇక్కడ దేవుడు మరి 10వ వచనంలో యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుగా వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దు కుంకినందున అక్కడ రాత్రి నిలిచి ఆ చోటికి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకోలేను. కాబట్టి సోదరులారా, బేర్షెబా అంటే మరి దేవుని ఇల్లుగా మనం చూస్తుంటున్నాం, దేవుని ఇల్లు అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి యెరూషలేముకు మరి బేర్షెబాకు 20 కిలోమీటర్లుగా చూస్తున్నాం, 20 కిలోమీటర్లుగా చూస్తున్నాం. ఉత్తరాన మరి యెరూషలేము ఉన్నట్టు చూస్తుంటున్నాం. అలాగనే మనం చూసినట్టయితే మరి యెరూషలేముకు మరి తన తల్లిగారి ఊరు 50 కిలోమీటర్లుగా చూస్తుంటున్నాం. మొత్తం కలిసి 65 కిలోమీటర్లు మరి యాకోబు ప్రయాణం చేసినట్టు చూస్తుంటున్నాం. ప్రయాణం చేసి తాను ఒక మరి రాయి తీసుకొని ఆ రాయి తలగడగా చేసుకొని పడుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, అలాగే మరి యాకోబు తాను ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాడు. తాను ఏదో మరి ఎప్పుడైతే తన తండ్రిని వదిలిపెట్టి వచ్చాడు, ఎప్పుడు ఇంట్లో కొంగు పట్టుకొని తిరిగే, అమ్మ కొంగు పట్టుకొని తిరిగే యాకోబు ఇప్పుడు ఒక రాయి తెచ్చుకొని తల కింద పెట్టడానికి, దిండు పెట్టడానికి ఒక తల్లి లేదు. కాబట్టి ఒక రాయి తెచ్చుకొని తల కింద పెట్టుకొని నిద్రపోవడానికి తాను తెచ్చుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుడు తన బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయాలంటే ఆయనకు చెప్పినట్టు మనము విన్నప్పుడు దేవుడు సహాయం చేసి నడిపించేవాడిగా ఉంటాడు, తన కాపుదలను ఇచ్చేవాడిగా ఉంటాడు, తన నడుపుదలను దయచేసేవాడిగా ఉంటాడు. కాబట్టి దాన్ని మర్చిపోతే మన కుటుంబాలే మనమే నష్టపోతాం. కాబట్టి 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. కాబట్టి అవిశ్వాసులతో మీరు విజ్జోడుగా ఉండకండి. కాబట్టి వివాహ విషయంలో మరి అవిశ్వాసులను కట్టుకోవడం వలన వారి కుటుంబాలు నష్టపోతాయి, వారి కుటుంబాల్లో ఎన్నో మరి ఇబ్బందులు పాలవుతారు అనేది ఇక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి ఏశావు తన తల్లికి ఎంతో బాధ తెచ్చినాడు. కాబట్టి నువ్వు అట్లా చేయవద్దు నాయనా, నువ్వు నీ తల్లిగారైనా మరి అన్నగారి ఇంటికి వెళ్ళు, అక్కడ మరి లాబాను వద్దకు వెళ్ళి అక్కడ వివాహం చేసుకున్నాలని ఇస్సాకు చెప్తున్నాడు. అలాగనే రిబ్కమ్మ కూడా చెప్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయకూడదని దేవుడు కోరుతున్నాడు. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనకు దేవుడు అందుబాటులో ఉంచి మనల్ని నడిపించి కాపాడి ఆయన భద్రతలో ఉంచిన దేవుడు, కాపాడే దేవునికి మనం ఎంత మరి నమ్మకస్తులమే ఉండాలి, ఎంత మనము దీనులమే ఉండాలి. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం చూస్తే 45వ అధ్యాయము 45వ వచనం, మొదటి అధ్యాయం యోహాను సువార్తలో ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో ఆయన కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అను అతనితో చెప్పిన. అందుకు నతనయేలు, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని అతను అడుగుగా, వచ్చి చూడమని ఫిలిప్పుతో అనెను. యేసు నతనయేలును తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు
ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగో ఎరుగుదువు అని నతనయేలును అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నిన్ను ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలుకు రాజు అని ఉత్తరమిచ్చాను. అందుకు యేసు, అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములను చూచేదవని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశమును తెరవబడటయు దేవుని దూతలు మనిషి కుమారునిపై ఎక్కుట దిగుటయు చూచుదురని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. కాబట్టి దేవుని కార్యాలు దానికన్నా అధికమైన వాటిని మీరు చూస్తారు అని చెప్తున్నారు. కాబట్టి సోదరులారా, కాబట్టి మన జీవితాల్లో అనేకమైన వాటిని మనము చూడకపోవచ్చు, కానీ ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు మనం చూసినప్పటికీ ఈ లోకంలో, ఈ చీకటి లోకంలో, ఆ ఆకాశంలో చీకటి ఉన్నప్పుడు ఆ తారలు ఎట్లా వెలుగునిస్తున్నావో మన జీవితాలు ఈ లోకానికి వెలుగునిచ్చేట్టుగా మనం ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి వెలుగు సంబంధులుగా మనం ఉంటే దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. కాబట్టి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం నుంచి ధ్యానించినప్పుడు 12వ వచనం, అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమికి నిలబడి ఉన్నందున దాని కొన ఆకాశమును కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యెహోవాను, నీవు పడుకున్న ఈ భూమి నీకును నీ సంతానముకి ఇచ్చేదనను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంతా అగును. నీవు పడమటికి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేదవు. భూమి యొక్క వంశములన్నీయు భూమి మూలముగా నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండెదను. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర అని తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియక పోయననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అని అనెను. కాబట్టి దేవుని యొక్క తాను పడుకున్నప్పుడు కల వచ్చింది. ఆ కళలో నిచ్చెన కనబడింది. కాబట్టి అది ఆకాశమున కంటిన నిచ్చెన చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు తన బిడ్డలకు ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. దేవుని తన బిడ్డలకు తోడుగా ఉండి నడిపించేవాడిగా ఉంటాడు, బలపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో అబ్రహామును, ఇస్సాకును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అని అక్కడ దేవదూతలు ఎక్కుచూ దిగుతూ చూస్తున్నప్పుడు ఈ స్థలం ఎంతో భయంకరమని భయపడ్డాడు. ఈ స్థలము ఎంతో భయంకరము. కాబట్టి పాపి చూసినప్పుడు తన గుండెలు ఎంతో దేవుని పరలోకాన్ని చూసినప్పుడు ఎంతో భయపడేవారు ఉంటాడు. పరలోకానికి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాడు ఉంటాడు. అలాగే ఇస్కరియోతు యూదా కానీ కొందరు వ్యక్తులు అనగా సైతాను కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయం. కాబట్టి దేవునికి దగ్గరికి వెళ్ళాలంటే పవిత్రత అవసరము, పరిశుద్ధత అవసరము, పాప క్షమాపణ అవసరము. యేసు ప్రభు చెప్పినట్టు నేను మార్గమును, సత్యమును, జీవము, ఆ జీవ మార్గంలో నడవడం అవసరమై ఉన్నది. కాబట్టి సోదరులారా, అలాగనే చూసినట్టయితే దేవుడు ప్రతి పాపి తన దోషాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో దేవుడు క్షమించేవాడిగా ఉంటాడు, పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేవాడిగా ఉంటాడు. అలాగే 18వ వచనంలో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయికి తీసుకొని దానికి స్తంభముగా నిలిపి దాని మీద
కొన మీద నూనె పోసి మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చే వరకు రేపు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమును నన్ను కాపాడి తినుటకును ఆహారమును ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉన్నాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుడు మందిరముగునని మరియు నీవు నాకు ఇచ్చిన ఈ యావత్తులో మందిరంలోను నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. కాబట్టి దేవుడు నీకు ఇస్తానన్నప్పుడు మళ్ళీ నువ్వు నాకు ఏదైనా ఇస్తేనే తప్ప నీకు ఇది ఇస్తానని మళ్ళీ తిరిగి తనకు ఏదో డౌట్ మీద చెప్తున్నట్టు చూస్తుంటున్నాం. కాబట్టి నీకు భూమిని మరి దక్షిణము, ఉత్తరము, పడమట, తూర్పు నీకు స్వాస్థ్యముగా ఇస్తానా బాబు అని దేవుడు చెప్తే మళ్ళీ నువ్వు నాకు ఇస్తేనే తప్ప నీకు ఇది నేను చేస్తా. చాలామంది అలాగా అంటారు, నాకు దేవుడు ఇది ఇస్తే నేను అది ఇస్తాను, నేను అది ఇస్తే ఇది ఇస్తా అని మన ఆలోచనలు ఉంటాయి. అంటే మరి ఉమెన్ ట్రాఫిక్ మరి మనది ఏమంటుంది మరి మన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, లేదంటే అన్టాపిక్ థాట్స్ వస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన థాట్స్ తీసేసి అవన్నీ మరి ఆడపిల్లలు ఉంటే కొంగు మూడేసుకునాలా, మోపిల్లలు ఉంటే జోగులో వేసుకునాలా. దేవుడు చెప్పినట్టు దాన్ని విన్నప్పుడు, దేవుడు చెప్పినట్టు నడిచినప్పుడు దేవుడు మనకు సదాకాలము సహాయం చేసేవాడిగా ఉంటాడు. యాకోబు కూడా ఇక్కడ నాకు ఇది ఇస్తే నేను నీకు చేస్తా అని మరి అంటున్నాడు. కాబట్టి సోదరులారా, దేవుడు తనకు ఇస్తానన్నప్పుడు ఇచ్చి తీరుతాడు. కాబట్టి దాని మీద నమ్మకంతో ముందుకు వెళ్ళడము అవసరమై ఉంటుంది. నమ్మకంతో తాను మరి పని జరిగించడం అవసరమై ఉంటుంది. అటువంటి జీవితము మానవులకు ఈ రోజున మరి అవసరమైందని మనం చూస్తుంటున్నాం. అలాగనే కీర్తన గ్రంథంలో 138వ కీర్తన 7వ వచనంలో, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువులు కోపం నుండి నన్ను రక్షించుటకే నీవు లేచి నీ చెయ్యి చాచెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. కాబట్టి దేవుని యొక్క కుడి చెయ్యి మనల్ని రక్షించేదిగా ఉంటుంది, మనల్ని కాపాడేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన కాపాడకపోతే మనం ఈ లోకంలో మరి ఇంతకాలం మనం బ్రతికే వారం కాదు, ఇంతకాలం మనము జీవించే వాళ్ళం కాదు. కాబట్టి దేవుడు మనకు జీవితాన్ని ప్రసాదించేవాడు, బ్రతకడానికి భూమి మీద మనకు అవకాశం ఇచ్చేవాడు. రోమాపత్రిక 12:10 వచనంలో చూసినట్టయితే, సహోదరులారా, సహోదర ప్రేమ విషయంలో ఒకరికంటే ఒకడు అనురాగం రహితులను ఘనత విషయంలో ఒకరికన్నొకడు గొప్పవానిగా ఎంచుకోనండి. కాబట్టి ఒకరిని తక్కువ చేసుకోదండి, గొప్పగా ఎంచుకోండి అని మనం చూస్తుంటున్నాం. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో దేవుడు మరి మొదటి దశలోని పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికున్నట్టే. కాబట్టి ప్రభువునందు మనం స్థిరంగా నిలిచినప్పుడు మనల్ని బ్రతికించేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే. కాబట్టి స్థిరమైన మనస్తత్వం అవసరము, స్థిరమైన జీవితం అవసరము. కాబట్టి స్థిరముగా మనం లేకపోతే మనము కాపాడబడే వారము కాదు. కాబట్టి సోదరులారా, ఆయన కృపచేత మనల్ని నడిపించి బలపరిచే దేవుడుగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే మొదటి పేతురు పత్రిక మరి 3వ అధ్యాయం 8వ వచనంలో 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టయితే, తుదకు మీరందరూ ఏక మనసులై ఒకరి సుఖ దుఃఖములు ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారై కరుణాచిత్తులను విషయంలో వినయ మనస్కులై ఉండండి. అనగా ఒకరి దుఃఖ సుఖంలో ఒకరొకరు పంచుకునండి, సమాధానంగా ఉండండి. కాబట్టి సమాధానము, సాత్వికము, దీన మనస్తత్వము మనిషికి అవసరమై ఉంటుంది. సమాధానం లేకపోతే ఈ భూమి మీద దేవుడు మనకు మరి ఎన్నో విషయాల్లో మరి కాపాడిన దేవుడు, రక్షించిన దేవుడు. కాబట్టి మనల్ని నడిపించే దేవుడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి దేవుడు మరి ఏదైతే మనల్ని
ఈ హృదయాన్ని మరి ఈ లోకంలో మనం పాప జీవితాన్ని వదులుకొని దేవునికి ఏదైతే ఇచ్చినామో దాన్ని దేవునికి ఇచ్చినట్టు మనం నమ్మకస్తులమై జీవించడము అవసరమైంది. దేవుడు ఆ విధంగా మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మనల్ని ఈ విధంగా ఇంతవరకు నీ మాటల ద్వారా మనల్ని బలపరిచేందుకు స్తోత్రం చెల్లిస్తాం. అయినా నీ బిడ్డలను దీవించండి. నీ వాక్యాన్ని సైతాన్ని ఎత్తుకుపోకుండా సైతాను కాళ్ళ కింద శీఘ్రంగా అనగదొక్కమని ప్రార్థిస్తాం. శత్రు కార్యంలో వచ్చి దూరపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేను గాక. ఆమేన్.